హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఆహ్, ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్‌లో ఒక స్పెషల్ అకేషన్ ఉంది. అందుకని నేను మా పాప శ్రీహాన్‌తో కలిసి స్కూల్‌కెళ్తున్నామనమాట. సో, ఇవాళ బయట వెదర్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సన్నీ సన్నీగా ఉంది. చలి చాలా తక్కువ ఉంది. అంటే 19-20 డిగ్రీల మధ్యలో ఉంది వెదరు. సో, చాలా బాగుంది. అందుకని నడిచెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుండి స్కూల్‌కి ఒక హాఫ్ మైల్ కంటే కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది. బట్ మనం నడిచి వెళ్ళొచ్చు. అందుకని వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇవాళ. సో, ఇక్కడ చూసినట్లయితే వింటర్ తర్వాత మిసోరీలో చెట్లన్నీ చాలా గ్రీన్‌గా ఉన్నాయి. చూడడానికి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ స్ప్రింగ్ టైంలో అందరూ మొక్కలు నాటడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే యూఎస్‌లో వచ్చేసి ఒక 4-5 మంత్స్ మాత్రమే వెదర్ చాలా బాగుంటుంది. అంటే మొక్కలు పెంచుకోవడానికి ఇష్టం ఉన్నవాడు గార్డెనింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందనమాట. అందుకని ఈ టైంలో అందరూ మొక్కలు నాటుకోవడం అది చేస్తారు. అంతేకాదు ఇక్కడ బయట పబ్లిక్ ఏరియాస్‌లో కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా మొక్కలు నాటుతారనమాట. పూల మొక్కలు చాలా బాగుంటాయి ఇక్కడ చూడడానికి. సో, స్ప్రింగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది మొత్తానికి ఇక్కడ. చూద్దాం. మా పాప ఫస్ట్ టైము ఒక స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుందనమాట. సో, అది తను చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. రోజు తన స్కూల్‌లో ఎట్లా ప్రాక్టీస్ చేసేది అవన్నీ వచ్చి నాతో ఈవినింగ్ వచ్చి చెప్తా ఉండేదనమాట. ఏమేం చేస్తారు, ఏం ఏం పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. సో, తనకి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నాకు కూడా తను స్టేజ్ మీద ఎట్లా పెర్ఫార్మ్ చేస్తది అని చెప్పేసి సో, ఎక్సైటెడ్‌గా ఉన్నాను చూడటానికి. చూద్దాం ఎలా చేస్తుందో. కొంచెం భయముంది. ఎందుకంటే ఆహ్, మా శ్రీహాన్ ఎలా ఉంటాడు అని చెప్పేసి. అంతమంది క్రౌడ్‌ని చూసిన తర్వాత ఎట్లా ఉంటాడు అని చెప్పేసి కొంచెం భయముంది. బట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. సో, ఇదే అన్నమాట మా పాప వాళ్ళ స్కూలు. మీరు చూస్తున్నారు కదా! అటు పక్కన ఉంది. ఇదే మా పాప వాళ్ళ స్కూలు. సో, ఇక్కడ నుండి నేను క్రాస్ చేసుకొని వెళ్తున్నాను లోపలికి. సో, చూద్దాము. మా పాప వాళ్ళ స్కూల్ పేరొచ్చేసి పాక్స్టన్ ఖీలే ఎలిమెంటరీ స్కూలు. సో, ఇదే అనమాట. మీరు చూస్తున్నారు కదా! ఇదే మా పాప వాళ్ళ స్కూలు. ఇక్కడ సాన్వి వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ చదువుతుంది. సో, చూద్దాం లోపలికెళ్ళి. ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి వాళ్ళ స్కూల్ జిమ్ ఏరియాలో జరుగుతుంది అని చెప్పింది. సో, మనం లోపలికి వెళ్ళి జిమ్‌లోకి వెళ్దాము. సో, చూద్దాం ఎట్లా ఉంటుందో అక్కడ.
చూసారా అన్ని కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ఉన్నాయి ఇక్కడ పైన పెట్టారనమాట స్కూల్ లోపల. మనము ఇక్కడ ప్రోగ్రామ్ కలెక్ట్ చేస్తున్నారు బాడీస్లో. ఇక్కడ షర్ట్స్ సమ్ స్వెట్ షర్ట్స్ పెట్టేసి సేల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫండ్ రైజింగ్ లాగా అనమాట. ఈ ఫండ్ అంతా వాళ్ళ లైబ్రరీలో బుక్స్ కొనడానికి యూస్ చేస్తారు. సో అందరూ ఆల్రెడీ వచ్చేసారు. నేను 2 minutes ముందే వచ్చాను. ఇక్కడ మీకు తెలుసు కదా, అందరూ టైం చాలా కరెక్ట్గా ఫాలో అవుతారు. సో అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. కర్టెన్స్ ఓపెన్ చేశారు. సో పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు పర్ఫామ్ చేయడానికి. అక్కడ మీకు కనపడుతున్న అతను మ్యూజిక్ టీచర్ అనమాట. అతను వాళ్ళకి డైలీ మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటారనమాట. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం. మా బాబు క్రౌడ్ని చూడగానే చాలా హ్యాపీగా ఉన్నాడు. సో హీ ఫెల్ సో హ్యాపీ అన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం తను క్రౌడ్లోకి రావడం, బట్ హీస్ ఎంజాయింగ్. సో నైస్. Before they stand up and start their really long song, we're going to give you a little information on how first grade started music this year. We started off building on our experiences from kindergarten and just thinking about how music, you can feel it, you can feel how fast it goes, and we said that is the beat. And so we're going to demonstrate how we can keep a steady beat while singing a song. One skill, but then we had said the words don't match the beat, and we decided we call that the rhythm. So they know the rhythm is how the words sound. They're going to demonstrate how they can sing and show the rhythm at the same time. And then we decided how we can read words and see symbols, that we can do that with music too, and not just only use our ears. So I have 4 empty chairs on the stage, and those are our empty beats. There's no sounds on these beats. But when we have one sound on a beat, we know that that is a special rhythm. I'm going to invite 4 students. Now we've filled these seats or beats with sounds. Let's read this rhythm for our audience and students. Are you ready? Here we go. Oh, really good job, first grade. But sometimes there's no sound on any beat. So what do we do when we don't have a sound? Here we go. Really good. You are reading different rhythms. 3 quite a different chairs than. All right, then this is a different rhythm. First grade, here we go. Oh, great job. Oh, but then sometimes we have more than one beat in more than one sound on a rhythm. We're great at cooperating. Now, here is how we read 2 sounds on each beat. First grade, here we go. Oh, fantastic. You two are amazing helping. You two go have a seat. And Lana, you're amazing helping. Oh, now we have different combinations. Fantastic. Let's see if you can turn. You guys sit in a different chair.
Here we go. Fantastic. And sit in a different chair. See if we can fix them. Leave one chair empty. First grader, are you ready? Here we go. That's right. Great job. All right, good. Sounds good. Back to you. இங்கே வந்து அது கிடையாது பார்ட்டிசிபேட்.
ఇలా జరిగిందనమాట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిల్లల్ని బ్యాక్ సైడ్ నుండి వాళ్ళ క్లాస్ రూమ్స్కి పంపించేస్తున్నారు. సో మా పాప కూడా ఇక్కడ డ్రెస్ వేసుకొని ఉంది, మీరు చూడొచ్చు. సో ముందరికి వచ్చాము. ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో పేరెంట్స్ ఇద్దరూ కలిసి కిడ్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత అనేది నా అభిప్రాయము. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా ఇట్లాగా మీ కిడ్స్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మా పాపని ఇవాళ నేను పర్ఫామ్ చేసే ముందు చూసాను అనమాట. తను నా కోసం క్రౌడ్లో వెతుక్కుంటా ఉంది, నేను వచ్చానా రాలేదా అని చెప్పేసి వెతికింది కొంతసేపు. నేను కనపడిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో తను చూసి తను హ్యాపీ ఫీల్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో పిల్లలు ఇది వాళ్ళ పేరెంట్స్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు అర్థమైంది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి స్పెషల్ అకేషన్స్కి వెళ్ళి ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా జరిగింది ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మా బాబు కలిసి ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళు బయట ఆడుకోవాలి కొంతసేపు అంటే ఇట్లా కొంతసేపు మా పాప వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటుంది. సో కొంతసేపు ఇట్లా బయట ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్.